చాలా ట్రీట్మెంట్స్ లో చేతులు కాళ్ళు విరిగిపోతాయండి. లోపల టైటానియం ప్లేట్స్ కానీ బార్స్ కానీ వేస్తారండి. కొంతమంది కొన్ని సందర్భాలు ఉంచేస్తారు కూడా వాటిని. అంటే ఇప్పుడు ఏవైతే మనం మెటల్స్ వాడతామో టైటానియం బయోకంపాటిబుల్ అండి. అంటే స్టెరైల్ చేస్తారు. అంటే స్టెరైల్ అండ్ బయోకంపాటిబుల్ టైటానియం మెటల్. ఇది దేంతో రియాక్ట్ అవ్వదండి. ఇట్ షోస్ నో సైడ్ ఎఫెక్ట్స్. లైఫ్ లాంగ్ మీకు బోన్ లో కానీ మన బాడీలో కానీ ఉన్నా కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లైక్ వైస్ ఇంకా అడ్వాన్స్ ఇప్పుడు ఇంప్లాంట్స్ లో మీకు చెప్పాను 25,000 ఇంప్లాంట్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ టైటానియం. ఇంకా కాస్ట్ పెరిగే కొద్ది కూడా ఈ టైటానియం మీద కార్బన్ ఛార్జింగ్ అవుతుంది. సో వీఆర్ మేడ్ ఆఫ్ కార్బన్. మన స్కిన్ కార్బన్, మన టిష్యూస్ అన్ని కార్బన్ తో తయారవుతాయి. సో ఈ బోన్స్ అనేవి కాల్షియం తో తయారవుతాయి. ఈ కాల్షియం కిను ఈ ఏవైతే మన టిష్యూస్ కార్బన్ తో తయారవుతున్నాయో వీటి రెండింటికి చాలా ఎఫినిటీ బాగుంటుంది. సో టైటానియం బయోకంపాటిబుల్. దీంతో పాటు ఆస్టియో ఇంటిగ్రేట్ అంటే ఎముకలో ఇంప్లాంట్ కలిసిపోవడానికి కార్బన్ ఛార్జింగ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంప్లాంట్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. సో ఈ ఇంప్లాంట్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ కంప్లీట్ గా బోన్ లో కలిసిపోతుందండి. కాబట్టి మీకు అంత హై ఫోర్సెస్ కూడా తీసుకోవడానికి పాసిబుల్. అంటే స్క్రూ రిటెన్షన్ కదా, బోన్ లో కలిసిపోవడం వల్లనే చాలా చక్కగా మనం ఎంత ఫుడ్ ఎంత హెవీ ఫోర్స్ ఇచ్చినా కానీ తీసుకుంటే బాగుంటుందండి.